మండల కేంద్రంలోని రైతు వేదికల్లో భూభారతి చట్టంపై అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నతాధికారులు హాజరయ్యారు. ధరణి ధనవంతులకు లాభం చేసింది తప్ప పేద ప్రజలను పట్టించుకోలేదన్నారు. భూభారతి చట్టంతో పేదలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులకు మేమందరం కూడా ప్రతిరోజు రోజుకు 2 మండలాల చొప్పున ప్రజలందరూ కూడా అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది. ఇంకా ప్రజలందరూ కూడా చాలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కింద ఆనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి రెవెన్యూ చట్టంతో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం. ధరణి ప్రజలందరూ కూడా ఒక శాపంగా తయారైంది. ఈ రోజున ఆ శాపాన్ని వీడి ఈరోజు నూతనంగా భూభారతి చట్టం ద్వారా ప్రజలందరూ కూడా ఒక వరంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు ఈరోజు నూతనంగా రూపొందించినటువంటి భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగింది. గతంలో దాన్ని చట్టంలో సమస్యలు ఎన్నున్నా కూడా వాటికి పరిష్కార మార్గాలు చూపలేదు. ముఖ్యంగా అధికారులు కూడా పరిష్కార సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా విధి విధానాలు కూడా ఖరారు చేయనటువంటి ఆ ధరణి చట్టాన్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పదు మడం తిప్పదు అనే విధంగా ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల లోపల భారతదేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలని అధ్యయనం చేసి వాటిలో మంచి చట్టాలను కూడా తీసుకొని